ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనము సీటెట్ ఈవీఎస్ సబ్జెక్ట్ నుండి పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పేపర్ 2 ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మరోసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ మ్యాచింగ్ సెట్. ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు, మ్యాచ్ చేయమన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ, హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ బాడీ బై కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. బాడీ మూమెంట్కి, కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి యూజ్ అయ్యేది ఏంటి? కార్టిలేజ్, మజిల్స్, రిబ్కేజ్ అండ్ బోన్స్. ఆప్షన్ 2 మజిల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ దీనికి. నెక్స్ట్, హార్డ్ స్ట్రక్చర్ విచ్ ఫార్మ్స్ ద స్కెలిటన్. స్కెలిటన్ ఫామ్ చేసే స్ట్రక్చర్ ఏంటి? హార్డ్ స్ట్రక్చర్స్ బోన్. ఓకే, ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ వన్, పార్ట్ ఆఫ్ స్కెల్టన్ విచ్ కెన్ బి బెంట్. ఓకే, ఈజీగా బెంట్ అయ్యేది ఏంటి? కార్టిలేజ్. అండ్ నెక్స్ట్ వన్, జాయింట్స్ ద చెస్ట్ బోన్ అండ్ బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ అండ్ ఎంక్లోజర్. ఓకే, ఇదేంటి? ఆప్షన్ 3 మిగిలింది. కాబట్టి ఏంటి? A2, B4, C1 అండ్ D3. ఆప్షన్స్లో ఎక్కడుంది? A2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A2, B4, C1, D3. Second one is the correct answer. Next question. Which of the following glands in human beings secretes more than 2 hormones? 2 hormones కంటే ఎక్కువగా సీక్రెట్ చేసే, ఉత్పత్తి చేసే గ్లాండ్ ఏంటి అని అడిగారు. ఓకే, అడ్రినల్, పిట్యూటరీ, ప్యాంక్రియాస్, థైరాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్, ఆల్ మెటల్స్ ఆర్ హార్డ్, all non-metals are gases, all non-metals are non-ductile. Correct answer is option 4. Next one. Y is a man-made fiber obtained from a natural source. What could be Y? Option 1 rayon, nylon, acrylic and jute. Natural source నుండి రావాలి మరియు మ్యాన్ మేడ్ ఫైబర్ అయి ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 రేయాన్ is the correct answer. Next question. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఏంటి? ఫ్యూయల్ ఇచ్చారు, కలరిఫిక్ వాల్యూ, దాని స్టేట్ అండ్ దాని ఇగ్నిషన్ టెంపరేచర్ ఇచ్చారు. ఓకే, అంటే విచ్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ యాజ్ డొమెస్టిక్ ఫ్యూయల్. డొమెస్టిక్ ఫ్యూయల్గా మనం యూజ్ చేయాలి అంటే దాని కలరిఫిక్ వాల్యూ ఎలా ఉండాలి, దాని స్టేట్ ఎలా ఉండాలి, ఇగ్నిషన్ టెంపరేచర్ ఎలా ఉండాలి అనేసి క్వశ్చన్. దాని క్యాలరిఫిక్ వాల్యూ అనేది మోడరేట్గా ఉండాలి, స్టేట్ ఏది గ్యాసియస్ స్టేట్లో ఉండాలి, ఇగ్నిషన్ టెంపరేచర్ కూడా మోడరేట్లో ఉండాలి. దీంట్లో ఎక్కడుంది? సి అంటే క్యాలరిఫిక్ వాల్యూ మోడరేట్, నెక్స్ట్ స్టేట్ గ్యాస్, ఇగ్నిషన్ టెంపరేచర్ మోడరేట్. కాబట్టి ఆప్షన్ సి ఫ్యూయల్ ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఓకే, ఇక్కడ సి అనే ఫ్యూయల్కి మోడరేట్ క్యాలరిఫిక్ వాల్యూ ఉంది, గ్యాసియస్ స్టేట్లో ఉంది అండ్ ఇగ్నిషన్ టెంపరేచర్ మోడరేట్లో ఉంది. అప్పుడు మాత్రమే దాన్ని డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Species restricted to a particular area are referred to as endangered, extinct, endemic and migratory species. Endemic species is the correct answer. Endangered species కాదు. Endangered అంటే అంతరించిపోయే, extinct అంటే అంతరించిపోయిన. ఓకే, నెక్స్ట్ మైగ్రేటరీ అంటే ఏంటి? ఇట్లా వలస వెళ్తాయి కదా, వాటిని మైగ్రేటరీ స్పీసీస్ అంటారు. ఎండమిక్ స్పీసీస్ అంటే ద స్పీసీస్ విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఏ పర్టిక్యులర్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ కంగారు. ఓకే, దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఆస్ట్రేలియా, దట్ ఈస్ ఎండమిక్ స్పీసీస్. నెక్స్ట్ వన్. మెటల్ X డిస్ప్లేసెస్ మెటల్ Y ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డిస్ప్లేస్ మెటల్ Z ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. ఐడెంటిఫై ద మోస్ట్ రియాక్టివ్ మెటల్. ఆప్షన్స్ X, Y, Z and cannot be determined. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 Z మెటల్. X అనేది Yని డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, అంటే X అనేది మోర్ రియాక్టివ్. అదే X Zని మాత్రం డిస్ప్లేస్ చేయలేదు, అంటే Z ఇక్కడ మోస్ట్ రియాక్టివ్ అన్నట్టు. కాబట్టి ఆప్షన్ 3 Z ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్. నెక్స్ట్ వన్. లైట్ రేస్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్ ఆన్ ఎ సర్ఫేస్ అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫ్యూజ్డ్ మేనర్. What can you say about the nature of image of the object? Okay, option 1 it will be virtual and of same size. Second one, it will be real and enlarged. Next, it will be virtual and enlarged. Next, fourth option, no image will be formed. Option 4 is the correct answer.
ఇక్కడ లైట్ రేస్ అనేవి ఆబ్జెక్ట్ మీద పడిపోయి మళ్ళీ ఆ సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే అక్కడ ఇమేజ్ అనేది ఏమీ ఫామ్ అవ్వదు. నో ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆర్డర్ టు స్లైడ్ ఏ హ్యూజ్ బాక్స్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ హర్ రూమ్, రేష్మా షుడ్ అప్లై ఏ ఫోర్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్? ఓకే, ఆప్షన్ 1 స్టాటిక్ ఫ్రిక్షన్, సెకండ్ 1 గ్రావిటేషనల్ ఫోర్స్, థర్డ్ నార్మల్ ఫోర్స్, ఫోర్త్ మస్కులర్ ఫోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ static friction. Next question. Identify the correct statement from among the following. The lower the frequency of the vibration, higher is the pitch. Next one, the loudness of sound is determined by the frequency of vibration. Next, sound cannot travel through vacuum. Next one, pitch of sound is determined by its amplitude. Correct answer is third one, third option. Sound cannot travel through vacuum. Correct statement select చేయమన్నారు కదా, third option is the correct one. Next one, which of the following sets comprises liquids which are poor conductors of electricity? Okay, విద్యుత్ని పంపించలేనివి అన్నట్టు, విద్యుత్ వాహకాలుగా ఉపయోగించలేనివి ఏంటి అనేసి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వన్ ట్యాప్ వాటర్, షాంపూ, హనీ. నెక్స్ట్ వన్ సాల్ట్ సొల్యూషన్, లెమన్ జ్యూస్, వెనిగర్. నెక్స్ట్ షాంపూ, వెజిటబుల్ ఆయిల్, డిస్టిల్డ్ వాటర్. నెక్స్ట్ వన్ షుగర్ సొల్యూషన్, వెనిగర్ అండ్ లెమన్ జ్యూస్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇక్కడ ఏంటి, షాంపూ నుండి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్ నుండి పాస్ అవ్వదు. నెక్స్ట్ డిస్టిల్డ్ వాటర్ నుండి కూడా పాస్ అవ్వదు. కాబట్టి ఇవి 3 పూర్ కండక్టర్స్ లాగా పనిచేస్తాయి. దీంట్లో ఏంటి, ట్యాప్ వాటర్, షాంపూ, హనీ. ట్యాప్ వాటర్లో ఏంటి, కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సెకండ్ దాంట్లో సాల్ట్ సొల్యూషన్లో పాస్ అవుతుంది, లెమన్ జ్యూస్లో పాస్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో కూడా వెనిగర్, షుగర్ సొల్యూషన్, లెమన్ జ్యూస్లో ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకుండా పూర్ కండక్టర్స్ లాగా ఉండేది ఏంటి, ఆప్షన్ 3 షాంపూ, వెజిటబుల్ ఆయిల్ అండ్ డిస్టిల్డ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ కంప్రైజెస్ కెమికల్ చేంజెస్? ఆప్షన్ 1 బాయిలింగ్ ఆఫ్ వాటర్, బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. కెమికల్ చేంజెస్ దేంట్లో జరుగుతాయి అనేసి. ఓకే, నెక్స్ట్ డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్, డైజెషన్ ఆఫ్ ఫుడ్, స్ప్రెడింగ్ ఆఫ్ పేపర్. నెక్స్ట్ కుకింగ్ ఆఫ్ ఫుడ్, బాయిలింగ్ ఆఫ్ వాటర్, డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, బర్నింగ్ ఆఫ్ పేపర్ అండ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎలా అంటే కెమికల్ చేంజ్ అని అంటే దాంట్లో ఫిజికల్గా కాకుండా కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మొత్తం చేంజ్ అవ్వాలి. ఓకే, రస్టింగ్ ఆఫ్ ఐరన్ రస్ట్ అయిన వెంటనే దాన్ని కెమికల్ ప్రాపర్టీస్లో కూడా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ పేపర్, నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఈ మూడింట్లలో కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వన్. Nina was cycling to the market to buy some grocery items. The market is 4 km away from her home. She travels at a speed of 12 km per hour for first 10 minutes. On her way, she meets her friend Nikat and stops to chat with her for 15 minutes. She resumes her journey at a speed of 8 km per hour. What is her average speed for the journey? Option 1 6 km per hour, 2 8, next 10, next 4 km. నీనా సైక్లింగ్ చేస్తూ గ్రాసరీస్ ఐటమ్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది. అది ఎంత 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది తన మార్కెట్, తన ఇంటి నుండి. ఫస్ట్ 10 minutes 12 km per hour డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్తో వెళ్ళింది. నెక్స్ట్ తన ఫ్రెండ్ కలిసినప్పుడు ఒక 15 minutes వరకు ఆగిపోయింది అక్కడ. ఓకే, మాట్లాడుకుంటూ ఆగిపోయింది. తర్వాత ఆ స్పీడ్ని 8 km per hourకి చేంజ్ అయింది. ఓకే, అంత స్పీడ్తో వెళ్ళింది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హర్ జర్నీ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 6 km per hour. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఏ మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్? డికాంటేషన్, ఫిల్ట్రేషన్, డిస్టిలేషన్ అండ్ బాయిలింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డికాంటేషన్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ కెన్ బీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫినామినన్ ఆఫ్ షాడో ఫార్మేషన్? ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. Statement A, light travels in a straight line. Next, light travels at a high speed. Next, light is composed of 7 colors. Next, light does not pass through opaque objects. ఇక్కడ ఏంటి, షాడో ఫామ్ కావడానికి మనకు ఏమేమి ఉండాలి, ఏ ఫినామినా యూజ్ అవుతుంది? లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ లైట్ ట్రావెల్స్ ఎట్ ఏ హై స్పీడ్కి షాడో ఫామ్ అవ్వడానికి సంబంధం ఉండదు. నెక్స్ట్ లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 7 colors, దీనికి కూడా సంబంధం ఉండదు. నెక్స్ట్ లైట్ డస్ నాట్ పాస్ త్రూ ఒపాక్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏ అండ్ డి స్టేట్మెంట్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్.
కాబట్టి ఆప్షన్ 4 D and A is the correct answer. Next one, identify the correct statement from among the following. Option 1, the proportion of fine particles in sandy soil is relatively higher than in the clayey soil. Next, the amount of large and fine particles is about the same in clayey soil. Next, the proportion of large particles in loamy soil is relatively higher than in the sandy soil. Next, the proportion of fine particles in clayey soil is relatively higher than in loamy soil. Correct answer is option 4. Next question. Deficiency of vitamin X causes bleeding of gums. This vitamin is essential for absorption of mineral Y and X is found in food Z. Identify X, Y and Z. ఇక్కడ ఏంటి ఎక్స్ విటమిన్ ఎక్స్ అనేది బ్లీడింగ్ ఆఫ్ గమ్స్. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఎక్స్ కాజెస్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అంటే అది విటమిన్ సి అయి ఉంటుంది. కాబట్టి విటమిన్ సి ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 2. ఓకే, విటమిన్ సి. దిస్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అబ్జర్ప్షన్ ఆఫ్ మినరల్ వై. ఆ వై అనే మినరల్ ఏంటి? ఐరన్. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫుడ్ జెడ్. ఆ విటమిన్ సి అనేది ఏ ఫుడ్లో మనకు లభిస్తుంది? సిట్రస్ ఫ్రూట్స్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement best describes the nature of science? Option 1, science is a system of beliefs. Science is social in nature. Scientists are totally objective in their work. The scientific method is the only guide for conducting research. Correct answer is option 2. Science is a social in nature. Next question. Cognitive validity in science curriculum means. Option 1, inclusion of how concepts of science evolve over time. Next, adaptation of content as per the cognitive level of learners. Next, dilution of content. Next, inclusion of appropriate fun elements of science. Correct answer is option 2, adaptation of content as per the cognitive level of learners. Next question. According to NCF 2005, in the upper primary stage science curriculum, which of the following is recommended? Okay, స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ, కాన్సెప్ట్స్ షుడ్ బి లింక్డ్ టు మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, కాన్సెప్ట్స్ షుడ్ బి అరైవ్డ్ ఎట్ ఫ్రమ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. కాన్సెప్ట్స్ షుడ్ బి టాట్ త్రూ డిసిప్లినరీ అప్రోచ్. అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ లాస్ అండ్ థియరీస్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్. ఓకే, దీంట్లో NCF 2005 ప్రకారం సైన్స్ కరికులంలో ఏమేమి రికమెండ్ చేసింది అనేసి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్లలో ఆప్షన్స్ ఏమిచ్చారు? ABC, నెక్స్ట్ A and B, నెక్స్ట్ A, B and D, నెక్స్ట్ A and D. ఓకే, దీంట్లో ఏమేమి రికమెండ్ చేశారో చూద్దాం. కాన్సెప్ట్ షుడ్ బి లింక్ టు ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ఓకే, ఆప్షన్ ఏ ఉంటుంది. స్టేట్మెంట్ ఏ ఓకే. నెక్స్ట్ వన్, కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్ ఎట్ ఫ్రమ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఇది కూడా ఓకే. నెక్స్ట్, డిసిప్లినరీ అప్రోచ్ అనేది లేదు. నెక్స్ట్, థియరీస్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్. ఇది కూడా రాంగ్. కాబట్టి A and B, ఆప్షన్ 2 ఈజ్ ద correct answer. AB statements are the correct statements. Next question. From the following, identify the statement that is true about science. Option 1, scientists rely heavily on imagination to carry out their work. Next one, all scientific ideas are discovered and tested by controlled experiments. Next, when a theory has been supported by a great deal of scientific evidence, it becomes law. Next, in time science will be able to solve most of society's problems. Option 1 is the correct answer. Scientists rely heavily on imagination to carry out their work. Next question. Aishu was given an individual task of collecting weather reports for a week. Identify where Aishu went wrong from the assessment indicators given below. ఓకే, తను రాంగ్ అసెస్ చేసిన ఇండికేటర్ ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లలో. ఫస్ట్ వన్, షీ టాబ్లెటెడ్ డాటా ఫ్రమ్ ఏ వెబ్సైట్ ఎవ్రీడే. నెక్స్ట్, షీ అరైవ్స్ ఎట్ కంక్లూజన్ దట్ రెయిన్ మే ఆర్ మే నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కమింగ్ వీక్. నెక్స్ట్, షీ కంక్లూడ్స్ దట్ డిక్రీజ్డ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్డ్ ద లైక్లీహుడ్ రెయిన్ఫాల్. నెక్స్ట్, షీ అండర్స్టాండ్స్ ద రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ వ్యారీస్ ఎవ్రీడే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. షీ కంక్లూడ్స్ దట్ decreased humidity increases the likelihood the rainfall. ఇది రాంగ్ అసెస్మెంట్. నెక్స్ట్ వన్, which of the following is a useful strategy to understand conceptual gaps in learners? Okay, option 1, organizing quiz sessions.
అబ్జర్వింగ్ ప్రాక్టికల్ స్కిల్స్, యూజింగ్ కాన్సెప్ట్స్ మ్యాప్స్, నెక్స్ట్ గివింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, యూజింగ్ కాన్సెప్ట్స్ మ్యాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, టు ఎంకరేజ్ మోర్ గర్ల్స్ టు టేక్ అప్ సైన్సెస్ యూ మే అడాప్ట్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఎక్సెప్ట్. ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్, యూజ్ జెండర్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అండ్ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్ టు డూ సో. నెక్స్ట్ వన్, be mindful that girls always dominate discussions in science classroom. Next, invite women scientists to visit your classroom. Next, engage students in examining myths and stereotypes about science. ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, be mindful that girls always dominate discussions in science classroom. Next question, science teachers need to ask more divergent questions because స్టేట్మెంట్స్ నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ, ఇట్ స్టిమ్యులేట్స్ అండ్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. నెక్స్ట్, ఇట్ డైరెక్ట్స్ స్టూడెంట్స్ టు కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ డెవలప్ థింకింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ క్రియేటివ్ బిహేవియర్ ఇన్ ఎ లెర్నర్. డైవర్జెంట్ థింకింగ్ అన్నారు ఇక్కడ ఏమన్నారు, డైవర్జెంట్ క్వశ్చన్స్ అన్నారు కాబట్టి డైవర్జెంట్ క్వశ్చన్స్ అనేవి క్రిటికల్ థింకింగ్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్, థింకింగ్ స్ట్రాటజీస్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, క్రియేటివ్ బిహేవియర్ని అసెస్ చేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి ACD స్టేట్మెంట్స్ ఆర్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ డెమాన్స్ట్రేషన్స్ ఇన్ క్లాస్ రూమ్ ప్రిడామినెంట్లీ ఇన్వాల్వ్స్ లెర్నర్స్ ఇన్. డెమాన్స్ట్రేషన్ అనేది లెర్నర్స్ని ఏ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది, డెమోస్. ఓకే, ఫస్ట్ వన్, విజువల్ అండ్ ఆడిటరీ లెర్నింగ్. నెక్స్ట్, విజువల్ లెర్నింగ్ ఓన్లీ. నెక్స్ట్ వన్, విజువల్, ఆడిటరీ అండ్ కెనెస్థెటిక్ లెర్నింగ్. నెక్స్ట్, ఆడిటరీ అండ్ కెనెస్థెటిక్ అనేది అసలు ఉండదు డెమాన్స్ట్రేషన్లో, ఓన్లీ విజువల్ కాదు, విజువల్ అండ్ ఆడిటరీ లెర్నింగ్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్ వన్, గివ్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ యువర్ సైన్స్ క్లాస్ రూమ్ యూజింగ్ ఇంక్వైరీ అప్రోచ్ ఇన్ టీచింగ్ కాన్సెప్ట్ ఆఫ్ డెన్సిటీ. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, దీంట్లో కరెక్ట్ ఆర్డర్ ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. స్టేట్మెంట్ ఏ ఏంటి, అలో స్టూడెంట్స్ టు డిటర్మైన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ దట్ ఫ్లోట్ అండ్ సింక్. నెక్స్ట్, అలో స్టూడెంట్స్ టు ప్లే విత్ వాటర్ ఇన్ ఏ టబ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్, ఆస్క్ స్టూడెంట్స్ టు డిజైన్ ఏ స్మాల్ బోట్ దట్ కెన్ క్యారీ 1 kg ఆఫ్ వెయిట్. టాస్క్ మనం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ దేని తర్వాత ఏది, ఏ ప్రాసెస్ని, దీని ఆర్డర్ ఏంటి అనేసి అడిగారు. ఫస్ట్ ఏం చేస్తారు, అలో స్టూడెంట్స్ టు ప్లే విత్ వాటర్ ఇన్ ఏ టబ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి B ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తారు, అలో స్టూడెంట్స్ టు డిటర్మైన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ దట్ ఫ్లోట్ అండ్ సింక్, A. లాస్ట్ వన్, ఆస్క్ స్టూడెంట్స్ టు డిజైన్ ఏ స్మాల్ బోట్ దట్ కెన్ క్యారీ 1 kg ఆఫ్ వెయిట్. ఫస్ట్ B, నెక్స్ట్ A, నెక్స్ట్ C. BAC. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్, BAC. నెక్స్ట్ క్వశ్చన్, Y ఈజ్ ఏ ప్లాంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్. వాట్ కుడ్ Y బి? ఓకే, కస్క్యూటా, ఆల్గే, పిచర్ ప్లాంట్, మ్యాపిల్ ట్రీ. ఓకే, దీంట్లో క్లోరోఫిల్ ఉండని ట్రీ ఏది అనేసి అడిగారు. ఆల్గేలో ఉంటుంది, పిచర్ ప్లాంట్లో ఉంటుంది. పిచర్ ప్లాంట్ అంటే నెపంతిస్, ఇది ఏంటి, ఇన్సెక్ట్ ఈటర్. ఓకే, అయినా కూడా దాంట్లో ఏంటి, అది సొంతగా క్లోరోఫిల్ ఉంటుంది, ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. మ్యాపిల్ ట్రీలో కూడా ఉంటుంది. కస్క్యూటా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్, విచ్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్ అన్నారు కాబట్టి కస్క్యూటా. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements is correct? Large intestine is wider and shorter than small intestine. Next one, absorption of digested food takes place in large intestine. Assimilation of food takes place in large intestine. Large intestine has a finger-like projection called villi. Correct answer is option 1. Large intestine is wider and shorter than small intestine. Last question, which of the following statements is not true regarding life cycle of silkworm and production of silk fibers? Not true అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ద లార్వా ఆఫ్ silk moths are called caterpillars. Next, the pupa develops into caterpillar. Next, silk fibers are proteins secreted by caterpillars. Last one, the silk yarn is obtained from the cocoon of the silk moth. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ద ప్యూపా డెవలప్స్ ఇంటూ క్యాటర్పిల్లర్. ఇది రాంగ్, మిగిలినవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవి ఈవీఎస్ పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవి పేపర్ 2 ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లోని ఇంతకుముందు వీడియోస్లలో సూపర్ 60 సిరీస్ అనేసి స్టార్ట్ చేసి దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్టు నుండి 60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక వీడియోలోనే ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అవి ఈ కొద్ది టైంలో మనము సీటెట్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.